లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఎవరైనటువంటి యూత్ లీడర్ కాడ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా ఎవరైనా అధికారంలోకి వస్తే వారి సంపాదనే ధ్యేయంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ మన ఖమ్మం జిల్లాలో గుమ్మడి నరసయ్య గారు అనే వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తి. తన కుటుంబానికి కానీ తనకంటూ కానీ రూపాయి ఆస్తి సంపాదించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి. అతను సాదాసీదా సామాన్యుడిగా బతికే వ్యక్తి. సామాన్యులకి న్యాయం చేయటం కోసం రూపాయి కూడా ఆర్జించకుండా, సంపాదన అనేది లేకుండా ప్రజల కోసం సేవ చేస్తూ 5 సార్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది. అటువంటి రాజకీయ నాయకుడికి ఒక అభిమాని వెంకటేష్, మన పిండిపోలు గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ అనే వ్యక్తి అటువంటి సేవ చేసిన గుమ్మడి నరసయ్య గారి చిత్రాన్ని ఒక ఆర్టిస్టుతోని గీపీయటం జరిగింది. వెంకటేష్ గారు చెప్పండి, గుమ్మడి నరసయ్య గారి ఆదర్శంగా తీసుకొని వారి ఫోటోని గీయించానన్నారు. ఈ ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు? సార్, నేను ప్రజల్లోకి పంపించాల్సిన ముఖ్యంగా ఏమనుకున్నా అంటే, గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు పొలిటీషియన్స్ అనేవాళ్ళు రేపటి సమాజానికి కావాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసము వాళ్ళు నిస్వార్థంగా వాడుకుంటూ రాజకీయాల్లో వాడుకుంటూ అటు వాళ్ళకి ఆల్కహాల్కి అడిక్ట్ చేయడంతో పాటు ఇటువంటి పరిణామాలు సృష్టిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక యంగ్స్టార్గా నేను కూడా ఏం కోరుకుంటున్నాను అంటే, 20 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దున్నుకుంటూ తనకు వచ్చే ఫంక్షన్ కూడా కేవలం పార్టీకే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజల్ని, ఈ యంగ్స్టర్స్ని కూడా నేను కోరుకుంటున్నాను. దాన్ని సూచించగలుగుతున్నా వాళ్ళకి. ప్రస్తుతం ఓటేయాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటేసే పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకుడిని చూసినా డబ్బులు ఇచ్చే ఓట్లు అడుగుతున్నారు. కానీ గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తి అంటే నాకు తెలిసి మరి ఇచ్చారో లేదో నాకు తెలియదు, మీ అభిమానం చాటుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడుగుతాం. ఈ డబ్బులు తీసుకునే ఓటర్లకి మీరు ఏ సలహా ఇవ్వబోతున్నారు? సరే, డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి, డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారు అభివృద్ధికి దూరంగా ఉంటారనేది నేను వాళ్ళకి స్పష్టంగా తెలియజేయదలుచుకుంటున్నా. ఎందుకంటే మనం డబ్బులు తీసుకున్నామంటే వాళ్ళని ప్రశ్నించడానికి మనకు రైట్ ఉండదు. మేము డబ్బు ఇచ్చాం కదా, మాకు ఓటేసారు, మేము గెలిచాము, మేము సంపాదించుకుంటున్నాం అనే చూపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సమాజంలో చాలాసార్లు అనేక మార్లు కూడా గెలిచిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, గెలవకముందు ఏ మాటలు చెప్పారు, గెలిచిన తర్వాత డబ్బులు ఇచ్చి గెలిచిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారని మీరు ఒకసారి ఆలోచించండి. డబ్బులు ఇచ్చిన వారికి, డబ్బులు ఇవ్వని వారికి వ్యత్యాసం మీరు గమనించాలంటే, డబ్బులు ఇచ్చి గెలిచినటువంటి కార్లు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ డబ్బులు ఇవ్వకుండా గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య నేటికి ప్రజల జీవితంలోనే అంకితమయ్యి ప్రజల కోసమే పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని మేము నిదర్శనంగా డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుమ్మడి నరసయ్యని నిదర్శనంగా చూపించగలుగుతాం మేమైతే ఖచ్చితంగా. మీ మాటలు ఏంటంటే, వారు గుమ్మడి నరసయ్య గారు చేసిన సేవ అనేది దాదాపుగా అంటే మారుమూల గ్రామాలకే తెలిసి ఉంటుంది. కానీ మీ ద్వారాగా ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్తున్నారు. ప్రస్తుతం వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలతో ఎలా మమేకమయ్యారు? ప్రస్తుతం అంటే ఎమ్మెల్యేగా లేని టైంలో వారు ప్రజలతో ఎలా ఉండేవారు? ప్రస్తుతం తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా గుమ్మడి నరసయ్యని అన్న అని చెప్పేసి సమస్యలు ఏంటని చెప్పేసి తెలుసుకునే సందర్భంలో అక్కడ వాళ్ళ చుట్టూ ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సమస్యలే కాదు, ఓవరాల్గా రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల్ని కూడా పార్టీ ద్వారా కావచ్చు తను నోట్ చేసుకున్న ప్రతి సమస్యని అసెంబ్లీలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సీఎం లాంటి వాళ్ళకి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వచ్చినటువంటి గెలిచినటువంటి వాళ్ళు తను రోడ్డెక్కి మరి వాళ్ళ అండగా నిలబడి రోడ్డెక్కి మరి ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ ప్రజల సమస్యల పరిష్కారం కోసము మీటింగ్లలో మాట్లాడుతాం చూస్తున్నాము. తను ఇప్పటికీ కూడా ప్రజల సమస్యల పరిష్కారం కావాలనే నిరంతరం కొట్లాడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. ఓకే, అంటే ఎంతో మంది అభిమానులను చూసాం. ఈ రీతిలో అభిమానం తెలపాలని మీకు ఎలా ఎందుకు అనిపించింది? నాకు ఈ రీతిలో తెలియజేయాలని ఎందుకు అనిపించిందంటే, వాస్తవానికి గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళకి ఏ బహుమతి ఇచ్చినా కూడా అది చాలా తక్కువైనదని నేను భావిస్తూ ఉన్నా. ఒక ఆర్ట్గా ఏపిచ్చి ఒక చిత్రాన్ని తనకు అందించేది కూడా చాలా తక్కువగా నేను భావిస్తున్నా. దీని ద్వారా అయినా ఒక రక్తాన్ని, ఒక యువకుడుగా, ఒక 24 ఏళ్ళ యువకుడుగా నేను ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యే గారు గుమ్మడి నరసయ్య గారి ఫోటోని, చిత్రాన్ని అందించడం గల కారణం ఏంటనేది ఈ సమాజానికి గుర్తిస్తుందని మీరు అన్నట్టు ప్రపంచానికి ఏ విధంగా అయితే తెలియజేస్తుందో, ఈ ప్రపంచంలో పొలిటికల్గా ఆలోచించే ప్రతి యూత్కి, ప్రతి పొలిటీషియన్కి తన గుమ్మడి నరసయ్య ఆలోచన విధానాన్ని నేను ఏ విధంగా అయితే తెలుసుకున్నానో అదే విధంగా సమాజం కూడా తెలుసుకొని రేపటి సమాజానికి ఒక మంచి నాయకులను తయారు చేయాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను బ్లడ్ ఇచ్చాను. చిత్రాన్ని గీపించా అన్నారు. ఆ చిత్రాన్ని నరసయ్య గారికి ఏమన్నా బహుమతిగా ఇచ్చారా?
ఆ చిత్రాన్ని ఇంకా తనకు బహుమతిగా నేను అందించలేదు. ఈ నెల 20 తారీఖున తన స్వగ్రామైనటువంటి టేకులగూడెంలో ఇల్లందు కాన్స్టిట్యున్సీలో టేకులగూడెంలోకి వెళ్ళి అక్కడ ఇవ్వదలుచుకున్నాను నేను. అక్కడికి ఇప్పుడున్నటువంటి సందర్భంలో నాకు రీసెంట్గా గుమ్మన్ నర్సయ్య సినిమా డైరెక్టర్ పరమేశ్వరరావు అన్న కూడా నాకు కాల్ చేశారు ఆ వీడియో చేసి ఈ వీడియో మీరు బాగా ఇచ్చారని చెప్పేసి ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలంటే నేను తను ఒక మనస్ఫూర్తిగా ఒక విషయం కోరుకున్నాను. ఒక మంచి వ్యక్తి గురించి మీరు సినిమాని తీసి సమాజం చూపెడుతున్నారు కాబట్టి మీ ద్వారానే ఆ బహుమతి నేను వాళ్ళకి అందించదలుచుకున్నాను. సో మీరు మీ ఖాళీ ఉన్న సమయం చెప్తే ఆ టైంలో వెళ్ళి తనకు బహుమతిగా ఇస్తానని అని చెప్పి చెప్పడం ద్వారా నేను 20 తర్వాత నేను ఫ్రీగా ఉంటా, ఈ నెల 20 తర్వాత ఫ్రీగా ఉన్న తర్వాత వచ్చిన సందర్భంలో కలిసి ఇద్దామని చెప్పేసి కూడా తను నాకు సూచన చేయడం జరిగింది. సో అప్పుడు ఇవ్వదలుచుకున్నాను ఫోటో. ఇది తన మాటల్లో చెప్పినటువంటి విషయము. మనము డబ్బులు తీసుకొని ఓటు వేస్తే అభివృద్ధి గురించి మనం ఏ నాయకుడిని అడగలేము. ఆ నాయకుడు కూడా మనకి ఇచ్చిన డబ్బులు ఎలా సంపాదించుకోవాలని, తన పిల్లలు తన వంశాలకి ఎలా సంపాదించి పెట్టాలా, కూడబెట్టాలనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఈ గుమ్మన్ నర్సయ్య లాంటి నాయకులు లాంటి ఇతని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేయాలి, ప్రజలు మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ సిటీలు కానీ అభివృద్ధి చేయాలని చెప్తున్నాడు. అదేవిధంగా మనం తీసుకునే డబ్బుల వల్ల మనం ఎటు క్వశ్చన్ చేయలేం కాబట్టి ప్రతి వ్యక్తి పౌరుడు ఓటు హక్కుని వినియోగించుకొని నిజాయితీ పరుడు నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి తన మాటల్లో వివరిస్తున్న విషయం.